హైదరాబాద్లో గాంధీభవన్ ఉద్రిక్తత నెలకొంది. గాంధీభవన్ ముట్టడికి బీజేపీ నేతలు కార్యకర్తలు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు బీజేపీ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో పరిస్థితి రణరంగంలో మారింది. అంతకుముందు ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆఫీస్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఆ సమయంలో రెండు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. మరోవైపు నాంపల్లి బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకులు దాడి చేయడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం నాగేంద్ర ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి వివరించేందుకు నాగేంద్ర, ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? సద్దుమణిగినట్టేనా? ఏం చెప్తున్నారు ఇరు పార్టీ నేతలు? ఏం చెప్తున్నారు? ప్రస్తుతం గాయపడ్డ ఆ బీజేపీ నేత పరిస్థితి ఎలా ఉంది? ఏం చెప్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం అయితే రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అయితే సద్దుమణిగారనే చెప్పాలి. కానీ మనం ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని గురించి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ప్రధానంగా దేశంలో ప్రజలకి అండగా ఉండాల్సినటువంటి రెండు జాతీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ముఖ్యంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో పాటు అదేవిధంగా ఒకరి పార్టీ కార్యాలయం పైన మరొకరు ముట్టడికి యత్నించడంతో పాటు ధ్వంసానికి పాల్పడడం ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. దీనికి ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి సంఘటనకి ప్రధాన కారణం ఢిల్లీ కేంద్రంగా జరగబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో బీజేపీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ రమేష్ బుదిరి ప్రధానంగా ప్రియాంక గాంధీ పైన కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశంలోనే ప్రధానంగా ఇప్పటికే ఆయన ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు దానికి సంబంధించినటువంటి అంశం పైన ఆయన బహిరంగంగానే క్షమాపణలు చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు మాత్రం ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయడంతో పాటు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విభాగమైనటువంటి యూత్ కాంగ్రెస్ వింగ్ ముఖ్యంగా మొదటగా గాంధీ భవన్లో ఆయన ఏదైతే మాజీ ఎంపీకి సంబంధించినటువంటి దిష్టిబొమ్మని దగ్ధం చేయాలనుకున్నారు. కానీ ఇక్కడి నుంచి దిష్టిబొమ్మని దగ్ధం చేయాలనుకున్నటువంటి నిర్ణయాన్ని మార్చుకొని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ముట్టడికి యత్నించడం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి యూత్ కాంగ్రెస్ నేతలంతా కూడా అక్కడ నినాదాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అటు బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు, మరొకవైపు కాంగ్రెస్కి సంబంధించినటువంటి యూత్ విభాగానికి సంబంధించినటువంటి శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ముఖ్యంగా వెంటనే దీనిపైన ముఖ్యంగా బీజేపీ మాజీ ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలపైన ప్రధానంగా బీజేపీ కేంద్ర పార్టీ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు తీవ్ర వాగ్వాదానికి దిగడంతో పాటు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేటటువంటి పరిస్థితికి వెళ్ళింది. ముఖ్యంగా ముందుగానే ముట్టడికి యత్నిస్తున్నటువంటి సమయంలో ముందుగానే అలర్ట్ అయినటువంటి పోలీసులు బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద భారీగానే మోహరించినప్పటికీ వారిని నియంత్రించేటటువంటి పరిస్థితులు చేతులు దాటిపోయినాయి. ఈ సందర్భంగా ముఖ్యంగా ఒకవైపు బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు, మరొకవైపు కాంగ్రెస్కి సంబంధించినటువంటి శ్రేణులు ఒకరిపై ఒకరు కోడిగుడ్లతో అదేవిధంగా రాళ్ల దాడి అదేవిధంగా కట్టెలతో కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా బీజేపీకి సంబంధించినటువంటి ముగ్గురు నేతల వరకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. వారిని అయితే ప్రస్తుతం సికింద్రాబాద్లో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి వారికి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో దానికి ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర నేతలు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ అదేవిధంగా ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఘాటుగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైనా ఉంటే సామరస్యపూర్వకంగా మనం చర్చించుకోవాలి, నిరసన కార్యక్రమాలు చేయాలి, కానీ ఈ విధంగా ముట్టడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. దీంతో పాటు ముఖ్యంగా మేము దాడులకి తిరగబడితే మాత్రం గాంధీ భవన్కి సంబంధించినటువంటి ప్రతిదాన్ని కూడా ధ్వంసం చేస్తాము, గాంధీ భవన్ పునాదులతో సహా మేము తొలగిస్తామనేటటువంటి ఘాటు వ్యాఖ్యలను ప్రధానంగా బండి సంజయ్ చేయడం జరిగింది. దీంతోపాటు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిగా కూడా ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము కూడా మీరు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నారో ప్రభుత్వాన్ని అండగా తీసుకొని మేము కూడా అదే స్థాయిలో మేము కూడా ప్రతి దాడులకి పాల్పడితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు వేరేగా ఉంటాయంటూ కూడా కిషన్ రెడ్డి కూడా ఘాటుగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా దీన్ని వ్యతిరేకిస్తూ దీనికి నిరసనగా బీజేపీకి సంబంధించినటువంటి బీజేఎంవైఎం నేతలతో పాటు బీజేపీ శ్రేణులు కూడా కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్ని ముట్టడించడం జరిగింది. ఈ సందర్భంగా చేతులు
దాడిపేటటువంటి పరిస్థితులు ఏర్పడి ఈ సందర్భంగా పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడాయి. ముఖ్యంగా బీజేపీ నేతలు వచ్చి రావడంతోనే గాంధీ భవన్కు సంబంధించినటువంటి ఫ్లెక్సీలను చింపేయడం, అదేవిధంగా గాంధీ భవన్లోకి చొరబడేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు గాంధీ భవన్కి ఉన్నటువంటి 2 ప్రధాన గేట్లని తాళాలు వేయడంతో పాటు బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ముట్టడికి యత్నించారో, ఎవరైతే గాంధీ భవన్ పైన దాడులకు తెగబడ్డారో వారందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి నియంత్రించేటటువంటి ప్రయత్నం పోలీసులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ విధంగా ఒకవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయం పైన కాంగ్రెస్కి సంబంధించినటువంటి శ్రేణులు ముట్టడికి యత్నించి అక్కడ దాడులు చేయడం, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన ముట్టడించి దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది మాత్రం ఇప్పుడు ప్రజల్లో సర్వత్రయమైనటువంటి చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో మరొక వైపు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా కొంత సీరియస్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే యూత్ కాంగ్రెస్ విభాగం చేసినటువంటి దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఆయన్ని యూత్ కాంగ్రెస్ నేతలను పిలిపించుకొని నేను మాట్లాడతాను, వాళ్ళకి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ విధమైనటువంటి దాడులు కరెక్ట్ కాదు, ఏ విధమైనటువంటి నిరసనలు చేయాలనుకుంటే శాంతియుతంగా నిరసనలు చేయాలంటూ కూడా టీపీసీసీ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్ యూ కామేశ్వర్, థ్యాంక్ యూ హరిబాబు ఫీల్డ్ రిపోర్టర్ జాయిన్ అయినందుకు.